హాయ్, నేను మీ చింటూరామ్ రాథోడ్. ఇప్పుడు ఏం చెప్పుకుందాం? లవ్ గురించి చెప్పుకుందాం. మనము లవ్ చేస్తాం ఒక అమ్మాయిని. కాలేజ్ లైఫ్లో కావచ్చు, స్కూల్ లైఫ్లో కావచ్చు, జాబ్ లైఫ్లో కూడా కావచ్చు. ఇట్లా చూస్తూ ఉంటాం అమ్మాయిని. అమ్మాయిని పడేయాలని ఆలోచించుకుంటూ ఉంటాం. సింగిల్ అయితే ఆ అమ్మాయి ఉండరు కదా, వాళ్ళకి తగిలింటారు కదా. అలాంటి వాళ్ళకి ఎప్పుడెప్పుడు అమ్మాయి పడుతుంది, ఎప్పుడెప్పుడు నేను ప్రపోజ్ చేయాలా, ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఆమె మ్యాచ్ అవుతుందా లేదా, సూట్ అవుతుందా లేదా అని ఆలోచించాము. కానీ ఎప్పుడెప్పుడు పడుతుందా పడదా అనే ఆలోచనలో ఉంటాం. అదే బిర్యానీ ఎప్పుడెప్పుడు తిందాము అని రెడీగా ఆతృతంగా ఉంటాం చూడు. అట్లా అమ్మాయిలు పడవచ్చు, పడకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, ఆ మగవానికైతే ఆతృత్యం ఎక్కువ. ఎప్పుడెప్పుడు పడిపోతుంది, మన లైఫ్లో ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు తిందాము అని ఉంటాం. కానీ వాళ్ళ లైఫ్లో మనము ఆలోచించాలి కదా, ఇతను కరెక్టా కాదా, నన్ను బాగా చూసుకోగలుగుతాడా, బాగా అదే చిన్న చిన్న ఉంటాయి కదా కోరికలు, తినిపించడాలు, పిలిచిపోవటాలు, ఇవన్నీ ఓకే. ఫస్ట్ పరిచయం అవటంలోనే రిస్క్ ఉంది కొద్దిగా. ఒకవేళ పరిచయం అవుతే అవ్వచ్చు, లేకపోతే లేదు. స్టార్టింగ్ ఇష్టం అప్పుడే చెప్పేయచ్చు, ఇష్టం లేదు అనవచ్చు ప్రపోజ్ చేసే ముందర. ఏది ఏమైనా మన మైండ్ సెట్. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, ఒక స్కూల్ అమ్మాయిని లైన్ వేస్తాం అనుకో, పోతా ఉందాం. అది మెచ్యూరిటీ ఉన్న వాళ్ళే, ఏజ్ పైబడిన వాళ్ళే, ఏజ్ కింద ఉన్న వాళ్ళు కాదు. పోతాము. మెచ్యూరిటీ ఉండి మెచ్యూరిటీ లేకపోయి ఓకే. ఒక స్కూల్ అమ్మాయి కాడ నుంచి చూస్తే నేను లైన్ వేద్దామని పోతూ ఉంటాం. అది అన్నతో స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ అన్నతో అట్లే లైఫ్ టర్న్ అంటే మూవ్ అవ్వకుండా, పరిచయం అవ్వకుండా పోతూ ఉంటే, ఒకవేళ అన్న నుంచి ఫ్రెండ్గా రావచ్చు, చెప్పలేము. వాళ్ళు చెప్పరు కదా, వాళ్ళు చెప్పరు, నోరు తెరవరు. మనమే ఏదో ఒక విషయంతో మాట్లాడుతూ ఉండాలి. ఏదో ఒక విషయం మనమే క్రియేట్ చేస్తూ మాట్లాడుతూ ఉండాలి. మనం ఏం చెప్తే అదే మాట్లాంటారో అదే వింటారు, అంతే తప్ప వాళ్ళ సైడ్ నుంచి ఏమీ రాదు. నిన్న జరిగింది అదే స్కూల్ అమ్మాయి. అది 9th క్లాస్ 10th క్లాస్ అమ్మాయి. అన్నది ఏముంది, భారతీయ సంప్రదాయంలో స్టార్టింగ్ అన్నతోనే కదా స్టార్ట్ చేసేది. అది ఫ్రెండ్గా అయినా రావచ్చు, బ్రదర్గానే ఉండొచ్చు, లవర్గా అయినా ఉండొచ్చు, భార్యగా అయినా ఉండిపోవచ్చు, చెప్పలేము. కానీ దీనికి అందరికీ కాలమే సమాధానం చెప్పాలి. అది అటర్ ఫ్లాప్ అవుతుందో సక్సెస్ అవుతుందో చెప్పలేము. ఇప్పుడైతే నడుస్తూ ఉంటుంది, బండి పోతూ ఉంటుంది. అంటే నేను జాబ్ పోయే కంపెనీ ఆ సిటీలో ఆ అమ్మాయి కూడా స్కూల్ ఉంది. ఇక్కడ మా కాలనీ నుంచి నేను పోయి సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత డ్రాప్ చేస్తూ ఉంటా. ఓకే, అన్నగా పరిచయం అయింది. ఆ చెల్లెలుగా ఉంటే నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు. మనం ఏం బలవంతం లేదు, ఫోర్స్ లేదు. ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయలేదంటే అట్లే కొనసాగుతూ ఉంటుంది అన్నగా, అంతే. దాని ఏముంది, మనం బలవంతంగా పెట్టినది ఏం లేదు. ఇది విషయం. లోపల ఒకటి ఉంటుంది, ఆతృతం. అది ఒక్కటి కుతూహలాలు ఆడుతూ ఉంటుంది నాకైతే, ఎప్పుడెప్పుడు తిన్నాము అది ఇది అని. అది విషయం. ఓకే, ట్రై చేయండి. నేను ట్రై చేస్తున్నా. నా వ్యూస్ అందరూ బాగుండాలా, నా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలా, హ్యాపీగా ఉండాలా, ముందుకు పోవాలా. ఏదైనా టిప్స్ నేనుంటే నా ద్వారా మీరు నేర్చుకోవాలా, మీ ద్వారా నేను నేర్చుకోవాలా. కామెంట్ ద్వారా తప్పు గిప్పుంటే వీడియోలు. ఎందుకంటే యూట్యూబ్ ఇవన్నీ ఎవరు చెప్పరనమాట నిజాయితీగా. డబ్బుల కోసమే చెప్తారు తప్ప మనం డబ్బుల కోసం అయితే కాదు.
మనం తెలుసుకోవటానికి, మనం పంచటానికి జ్ఞానాలు, అంతే. అది విషయం. ఓకే, చూడన్న ఎన్ని రోజులు పడుతుందో, కట్ అవుతుందో లేకపోతే అట్లే ఉంటుందో. చాలా చూశాను నేను చిన్నప్పటి నుంచి. వన్ సైడ్ లవ్ చూసుకుంటూ వచ్చా. వన్ సైడ్ లవ్ ఫస్ట్ మన మదర్, అదే మర్దల్ కాడ నుంచి ట్రై చేస్తే చిన్నప్పుడు అట్రాక్షన్ ఆకర్షణలో ఉంటాం. అది వెళ్ళిపోయా. మళ్ళీ స్కూల్ లైఫ్ వస్తుంది. స్కూల్ లైఫ్లో అప్పుడు నాకు కంబైన్ లేరు కదా, ఓన్లీ బాయ్స్. ఏడో ఒక చోట అట్టు ఉంటారు కదా, అది అట్రాక్షన్. అదే ఆనందంలో ఉంటాం. చదువు పైన దృష్టి ఉండదు. ఇంకో విషయం, కాలేజ్ లైఫ్లో పోతే కమాండ్ ఉన్నారు. ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి చూపులు పోతూ ఉంటుంది. చూపులు కలిసిన వేళ అని, అది వేస్టే. ఏదో ఒక 1 year 2 year ఉండి, 2 year తర్వాత, అంటే 2 yearలో సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ దాకా అప్పుడు ప్రపోజ్ చేస్తే, సెకండ్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్లో ప్రపోజ్ చేస్తే అలాంటి ఇష్టం లేదు. చింటూ అదే అనింది. ఎందుకంటే ఆ అమ్మాయికి తెలుసు నేను ఇప్పుడు లవ్ చేస్తున్నా, అట్లా చూస్తున్నాడు ప్రతిరోజు అని. లాస్ట్లో చెప్తే ఈ మాట చెప్పింది. ఈ మాటతో అంతటితో మైండ్ ఫ్రీ, రిలాక్స్ అయిపోయా. అప్పుడే చెప్పింటే ఈ టెన్షన్ ఉండదు కదా. ఓకే, అది పైన ఇంకో అమ్మాయి అట్లే మైండ్ ఇంకో అమ్మాయికి డైవర్ట్ అయిపోతుంది. ఒక అమ్మాయి వద్దు అంటే ఇంకో అమ్మాయికి డైవర్ట్ అయిపోతుంది. మన చిన్న వయసులో ఆ అమ్మాయి కూడా సేమ్ ఇట్లే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అది మనకు తెలీదు. ఆ ప్రేమలోనే మనకు ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటుంది. అది విషయం. ఇంకా అది పోయిన తర్వాత డిగ్రీ, ఇవన్నీ కొద్దిగా స్థాయిలో వచ్చింటాం, కంట్రోల్ చేసే విధంగా వచ్చింటాం. కానీ అప్పుడు కూడా అమ్మాయి కావాలనుకుని పోతే అది చదువు దెబ్బే. ఇది జరుగుతూ ఉండేది మన ఇండియాలో. నా విషయంలో ఇట్లా జరిగింది. మిగతా విషయంలో చాలామందికి ఇట్లా జరుగుతున్నది. చదువు ఉంటుంది, చదువుకోవాలని టైం ఉంటుంది, టాలెంట్ ఉంటుంది నేర్చుకోవాలని. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక అమ్మాయి వల్లే మనం చెడిపోతాం. అమ్మాయి వల్ల టైం వేస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు కూడా జాబ్ ట్రయల్లో కూడా అమ్మాయి వల్ల టైం వేస్ట్ చేసుకుంటున్నాం. నేనైతే చేసుకుంటాను టైం వేస్ట్. మీరు చేయకండి. పడుతుందా పడదా అని నేను చెప్తున్నా. నేను తెగించినా కదా, అంటే కష్టాలని మీకు చెప్పడానికి. ఓకే, నాకు సక్సెస్ అయితే ఓకే, పర్లేదు. ఎవరో కింద పడాల కదా, కింద పడేవాడే చెప్పేది ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్పేది, అంతే కదా. ఏమో మా వ్యూవర్స్ బాగుండాలా, నా సబ్స్క్రైబర్ బాగుండాలా, అంతే. ఇంకా చూద్దాం, ఇంకా ఏదన్నా పాయింట్ వస్తే మాట్లాడదాం. ఓకే, జై హింద్. అంతవరకు.